ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. బాబాగారి దయ వలన అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. అందరూ ఒక్కసారి మనసులో ఓం సాయిరామ్ అనుకుంటూ, ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలుపెట్టండి. నిజంగా బాబాగారే మీతో మాట్లాడినట్లు, బాబాగారు చెప్పేది తప్పకుండా మీకోసమే చెప్తున్నట్టు మీకు కనెక్ట్ అవుతుంది. బాబాగారు నా కోసమే చెప్తున్నారా అని కూడా అనిపిస్తుంది. ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ నక్కతోక తొక్కావు తల్లి, జాక్పాట్ కొట్టబోతున్నావు బిడ్డ. ఇంకో వారం రోజుల్లో నీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతోంది. నీ జీవితం అతి పెద్ద మలుపు తిరగబోతోంది. నీ జీవితంలో నువ్వు ఊహించినంత అతి పెద్ద మార్పు రాబోతోంది. నీ చుట్టుపక్క వాళ్ళు, నిన్ను చూసి నవ్విన వాళ్ళు, నిన్ను హేళనగా మాట్లాడిన వాళ్లే నోటి మీద వేలు పెట్టుకొని అవాక్కయ్యే అంత అద్భుతం జరగబోతోంది. ఒక్క వారం రోజుల్లోనే ఈ వ్యక్తి జీవితంలో ఇంత మార్పా, ఇంత కోటీశ్వరుడు, ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు అంటూ ప్రతి ఒక్కరూ కూడా గుసగుసలు మాట్లాడుకుని చెవులు కొరుక్కునే సమయం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరికి కూడా నువ్వంటే ఏంటో నిరూపించే సమయం దగ్గరకొచ్చింది బిడ్డ. నా మీద నమ్మకం ఉంది కదా తల్లి నీకు. నా మీద నమ్మకం ఉంటే నమ్మకంతో నా మాట విను. అది ఏంటో తెలుసా బిడ్డ? ఇప్పుడు నేను చెప్పబోయే వార్త విన్నావంటే ఎగిరి గంతేస్తావు. వెంటనే నా మందిరానికి వచ్చి నాకు కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటావు. అంత గొప్ప శుభవార్త, అంత తీపి వార్త తీసుకొచ్చానమ్మా. అదేంటంటే తల్లి అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక ఆనందాన్ని పంచే వార్తను, ఆశ్చర్యపరిచే వార్తనైతే తీసుకొచ్చారండి. ఏంటి, నా జీవితంలో ఇంత మార్పు జరిగిందా, జరుగుతుందా అని నువ్వే అవాక్కైపోయే వార్తతో వచ్చానమ్మా. నీ చెవులను, నీ కళ్ళను నువ్వే నమ్మలేనంత ఆశ్చర్యంలో మునిగిపోయేలాంటి వార్తతో వచ్చాను తల్లి అంటూ బాబాగారు అంటున్నారండి. మరి అదేంటో బాబాగారి మాటల్లోని విని తెలుసుకునే ముందు, నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యింది, జాబ్ కోసం వెతుకుతోంది. ఎన్ని కంపెనీలో ఆఫీసులు కూడా తిరిగి తిరిగి అలసిపోయింది. ఆ అమ్మాయికి ఎక్కడ జాబ్ అన్నది రావట్లేదు. ఇంకొకటి, వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ నాన్న కూలి పని చేసి మరీ అమ్మాయిని అతి కష్టం మీద చదివించారండి. అయితే చదవటం అయితే చదివించారు గానీ, ఆ అమ్మాయికి ఏదైనా జాబ్ వస్తే వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయన్న ఆశలో ఉన్నారండి ఆ నాన్న. కొంచెం అప్పులు కూడా ఉన్నాయి. కానీ అమ్మాయికైతే ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకట్లేదు. ఇలాగే ఒకసారి బాబా గుడికి వెళ్ళి వస్తుంటే ఒక వ్యక్తి అక్కడ పరిచయం అయ్యి, "తల్లి, చాలా బాధల్లో ఉన్నట్టున్నావు కదమ్మా" అంటూ పలకరించగానే ఈ అమ్మాయి ఒక్కసారి షాక్ అయింది. "ఎవరు మీరు? నేను బాధల్లో ఉన్నానని మీకెలా తెలిసింది?" అంటూ అడగగానే, "లేదమ్మా, నిన్ను చూడంగానే ఎందుకో బాబాగారే నా చేత చెప్పించారు తల్లి, నువ్వు కష్టాల్లో ఉన్నట్టు" అంటూ అనగానే, ఇక ఆ వ్యక్తి ఒక గురూజీని, ఆయన వివరాలు తెలుసుకొని ఆ అమ్మాయి పూజ చేయించగానే నిజానికి 2 రోజుల్లోనే అమ్మాయికి ఉద్యోగం వచ్చిందండి. అమ్మాయి అయితే చాలా హ్యాపీగా నాకు చెప్పింది, "అక్క, నిజంగా చాలా మిరాకిల్ అనిపించింది. ఇట్లా బాబా గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇలా ఒక ఆయన కలిశారు" అని. నిజానికి మీరు కూడా ఒకసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. ప్రతిఫలం అన్నదైతే మామూలుగా ఉండదు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. వీరి నెంబర్ 9666987222. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పూజలతోనే చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా చిటికలో పరిష్కరించి ఇస్తారండి గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వీరి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే సాల్వ్ చేసుకోండి. ఖచ్చితంగా సాల్వ్ అయ్యి తీరుతాయని నేనైతే నమ్మకంగా చెప్పగలను. బిడ్డ, నక్కతోక తొక్కావు తల్లి, జాక్పాట్ కొట్టావు. ఇన్నాళ్ల నీ దరిద్రం అంతా పోయి అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తోందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టాలు, కన్నీళ్ళు నీకు దూరం అయ్యే సమయం వచ్చింది. కష్టకాలం అంతా కూడా అదృష్ట సమయంగా మారబోతోంది. బాబా, తండ్రి, ఇంకా ఎన్నాళ్ళు ఈ దరిద్రం,
చాలా కష్టాల్లో ఉన్నాను. ఈ కష్టాలను పడలేకపోతున్నా. ఇంట్లో చూస్తే పరిస్థితులు బాగాలేవు. కుటుంబం నడపటానికి ఎటు చూసినా అప్పులు చేశాను. అప్పుల వాళ్ళు రోజూ ఇంటి దగ్గరికి వచ్చి పరువు తీసిపోతున్నారు తండ్రి. చాలీ చాలని జీతం, సంపాదించే సంపాదన సరిపోవటం లేదు. కుటుంబ భారం, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, నెల వచ్చిందంటే అన్నీ కట్టటానికి డబ్బులు సరిపోక అన్నింటినీ అందరినీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా ఇంటి నుంచి పారిపోవాలనిపిస్తోంది తండ్రి. లేదా చచ్చిపోవాలనిపిస్తోంది తండ్రి. నువ్వే నాకు దిక్కు. సహాయం చెయ్యి బాబా. ఈ పరిస్థితుల నుంచి నువ్వు బయటపడవేయి తండ్రి. నా సంపాదన పెరిగే మార్గం చూపించవయ్యా బాబా. పని చేస్తున్న చోట వాళ్లకు నచ్చితే పనిలో ఉంచుకుంటున్నారు, లేకపోతే పనిలో నుంచి తీసేస్తున్నారు. ఇలా ఎన్నాళ్ళో ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని భయంగా ఇలా భయపడుతూ బ్రతకాలి తండ్రి. ఉన్న ఈ కొద్దిపాటి ఆసరా కూడా ఎక్కడ దూరం అయిపోతుందో అని భయంగా ఉంది తండ్రి. నాకొక మంచి దారి చూపించు, నన్ను నా కుటుంబాన్ని కాపాడు తండ్రి అంటూ మొన్న అర్ధరాత్రిలో నీ కష్టాలు గుర్తొచ్చినప్పుడు ఉలిక్కిపడి లేచి కూర్చొని అడిగావు కదా బిడ్డ. నిజంగా నువ్వు ఆ సమయంలో అలా అడగగానే నా గుండె కలుక్కుమన్నది బిడ్డ. నా బిడ్డ ఎంత కష్టాల్లో ఉంటే అర్ధరాత్రిలో నన్ను అడుగుతున్నాడు కదా అని నా మనసు కరిగిపోయింది. అందుకే నీకోసమే, కేవలం నీకోసమే నీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చిపోతున్నానమ్మా. ఎందుకంటే నువ్వు చాలా చాలా మంచిదానివి. నీది మంచి మనసు. ఎవరినీ నొప్పించవు. ఎన్ని బాధలు వచ్చినా భరిస్తావు, కానీ ఎవరినీ నిందించవు. సంపాదన కోసం ఏ తప్పుడు దారిలోకి వెళ్ళవు. నాకు మంచి రోజులన్నవి వచ్చేలాగా ఉంటే నా బాబా నా కోసం తప్పకుండా నా రాతను మారుస్తారు అన్న నమ్మకంతో నువ్వున్నావు. నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావు. నీలో నాపై ఉన్న నమ్మకం నాకు చాలా నచ్చింది బిడ్డ. అందుకే నీ దగ్గరకు నేనే స్వయంగా వచ్చేలా చేసింది. శ్రద్ధ, సబూరి ఎక్కడ ఉంటే అక్కడ నేనుంటాను తల్లి. అవి నీ దగ్గర ఉన్నాయి. అందుకే ఏరు కోరి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నీ కష్టాలన్నీ దూరం చేసి నీ ముఖంలో ఆనందపు వెలుగులను చూడాలనే ఆశతో వచ్చానమ్మా. నిజంగా ఇది నీకు జాక్పాట్ కొట్టినట్టే బిడ్డ. ప్రేమగా ఈ కానుకను నీకు నేను ఇస్తున్నాను, కాదనకుండా తీసుకో బిడ్డ. ఈ కానుక అందుకున్నావంటే ఇన్నాళ్ళు నువ్వు ఎవరికైతే సలాం కొడుతూ బతికావో తిరిగి వాళ్లే వచ్చి నీకు సలాం కొడతారు బిడ్డ. అంతటి అద్భుతమైన కానుక నీకోసం తీసుకొచ్చాను. అది కూడా వారంలోపు నువ్వు అతి పెద్ద కోటీశ్వరుడివి కాబోతున్నావు. ధనవంతుడివి, సంపన్నుడివి కాబోతున్నావు. అది చూసి అందరూ నోరెళ్ళబెడతారు. ఈ వ్యక్తి వారం రోజుల్లో ఇంత పెద్ద కోటీశ్వరుడు ఎలా అయ్యాడో అని అనుకుంటారు. అంతటి గొప్ప కానుక నీకిస్తున్నా బిడ్డ నేను. గుర్తుందా బిడ్డ, నీ పూర్వీకుల ఆస్తి కేసు ఒకటి కోర్టులో ఉంది. అది నీకే చెందబోతోంది. కేసు నీ పరం తీర్పు ఇవ్వబోతున్నారు. ఇచ్చేలా నేనే చెయ్యబోతున్నా. నీ రాతని ఇక్కడ నేనే మార్చబోతున్నా. ఎందుకంటే అది నీకు చెందాల్సిన ఆస్తి కాబట్టి. అది నీకు రాకుండా నీ వాళ్లే అడ్డుపడుతున్నారు కాబట్టి. అది న్యాయంగా నీకు చెందాల్సిన ఆస్తి కాబట్టి ఆ తీర్పు తొందరగా వచ్చేలా, నీ కష్టాలన్నీ తీరేలా ఆ రాతను నేనే మార్చబోతున్నా బిడ్డ. నువ్వు ఎన్నాళ్ళుగానో దానికోసం పోరాడుతున్నావు కదా. పోరాడి విసిగిపోయావు. నిజానికే ఇన్నాళ్ళు చాలా ఓపికతో, నమ్మకంతో పోరాడుతూనే ఉన్నావు. ఆశ వదులుకోవటం లేదు నా బాబా నన్ను అనుగ్రహిస్తాడు, నా తరపున కేసు నాకు వచ్చేలా, నా ఆస్తి నాకు దక్కేలా నా బాబా చేస్తారు అనే నమ్మకంతో పోరాడుతూనే ఉన్నావు. అందుకే నీ కష్టానికి ప్రతిఫలం దొరికింది బిడ్డ. కోట్ల విలువ చేసే నీ ఆస్తి నీకు సొంతమవబోతోంది. ఇక నీకన్నీ మంచి రోజులే. ఇక మీదట నీ కుటుంబంలో అన్ని సంతోషాలే. ఈ సంతోష సమయంలో ఇంట్లో పెద్ద పండగ చేసుకోబోతున్నావు బిడ్డ.
నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉంది కదా! అలా నమ్మకం ఉన్నట్లయితే తీపిని సిద్ధంగా పెట్టుకొని, తీపి సిద్ధం చేసుకుని శుభవార్త కోసం ఎదురుచూడు బిడ్డా. ఈ వారం రోజుల్లోనే ఆ శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను చేరుతుంది. నిన్ను ఆనందంలో ముంచేస్తుంది. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక అంటూ బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి సందేశంతో వచ్చారండి. అంటే కష్టాల్లో ఉండి జీవితం మీద విరక్తి చెందిన వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తున్నారండి నిజానికి. ఈ వీడియో ఈరోజు మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. బాబాగారి ఇలాంటి అద్భుతమైన సందేశాలను వినాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.